టెక్నాలజీ పెరిగే కొద్దీ నేర సామ్రాజ్యము విస్తరిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాదులు తమ పంథాను మార్చుకుంటూ పోలీసులు, భద్రతా దళాలు, ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్నారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా సాగుతున్న ఇలాంటి భారీ ఆర్థిక నేర వ్యవస్థను జాతీయ దర్యాప్తు సంస్థ, స్థానిక పోలీసులు ఛేదించారు. గత 3 ఏళ్లలో సుమారు 8,000 మ్యూల్ అకౌంట్స్ను గుర్తించి వాటిని అధికారులు ఫ్రీజ్ చేశారు. మ్యూల్ అకౌంట్స్ అంటే నేరగాళ్లు తమ అక్రమ డబ్బును దాచడానికి లేదా బదిలీ చేయడానికి ఉపయోగించే ఇతరుల బ్యాంకు ఖాతాలు. సాధారణంగా హవాలా అంటే నగదు రూపంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు నేరగాళ్లు ఇతరుల బ్యాంకు ఖాతాలు, యూపీఐ, క్రిప్టో కరెన్సీని వాడుతూ డిజిటల్ హవాలాకు తరలిపారు. ఈ ఖాతాల్లోకి వచ్చిన డబ్బును విదేశాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు, వేర్పాటువాద గ్రూపులకు నిధులుగా మళ్లిస్తున్నట్లు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, మలేషియా, మయన్మార్ వంటి దేశాల నుంచి ఈ నెట్వర్క్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఐడెంటిటీని దాచడానికి నేరగాళ్లు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ను వాడుతూ ఉన్నారు. దీనిని అరికట్టడానికి ఇప్పటికే కశ్మీర్ లోయలో VPNల వినియోగంపై ఆంక్షలు విధించారు. మ్యూలర్స్ దళారీలుగా పనిచేస్తారు. అమాయక పౌరులను, విద్యార్థులను కలిసి వారి ఖాతాను ఒకరోజు వాడనిస్తే 2,000 కమిషన్ ఇస్తామని ఆశ చూపుతారు. స్కామ్ చేసిన డబ్బును నేరుగా మెయిన్ అకౌంట్కు పంపకుండా ఈ మ్యూల్ అకౌంట్స్లో కొద్దిసేపు ఉంచుతారు. దీన్నే పార్కింగ్ అంటారు. ట్రాకింగ్ తప్పించడానికి ఆ డబ్బును ఒకేసారి కాకుండా వందల చిన్న చిన్న ట్రాన్సాక్షన్లుగా విడగొట్టి వివిధ ఖాతాలకు మళ్లిస్తారు. చివరికి దానిని క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు పంపుతారు. అనుమానాస్పద ఖాతాలను వెంటనే గుర్తించేలా బ్యాంకులకు కేంద్ర ఏజెన్సీలు దిశానిర్దేశం చేశాయి. కొన్ని ఖాతాలు నకిలీ కంపెనీల పేర్లతో నడుస్తున్నట్లు గుర్తించారు. రోజుకు 40 లక్షల వరకు లావాదేవీలు చేస్తున్నట్టు తేలింది. తెలియని వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వడం లేదా కమిషన్ కోసం ఖాతా ద్వారా డబ్బు పంపడం మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. ఇది దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని భద్రతా సంస్థలు ప్రజల్ని హెచ్చరిస్తున్నాయి. మ్యూల్ అకౌంట్లపైన, ఉగ్రవాద కార్యకలాపాలపైన జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.